బీసీలను రౌడీలు అనడం అనేది నేను ఖచ్చితంగా ఖండిస్తున్నానండి. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో 60% పైగా ఉన్న జనాభాను పట్టుకొని రౌడీలను ఏ విధంగా అంటారండి? రౌడీజం అని ఏ విధంగా అంటారు? ఒక కేసు ప్రూవ్ చేయగలిగిలా? ఎవరు రౌడీజం చేసిళ్ళు? ఎవరైనా చంపిలా? మర్డర్ చేసిల్లా? ఏం చేసిల్లు? ఇక్కడ రౌడీజం ఎట్లా అంటారు మీరు? ఇక్కడ ఏమైనా దందాలు చేస్తూ ఉన్నారా? మన కబ్జాలు చేస్తూ ఉన్నారా? ఏ రకంగా రౌడీజం అని వాళ్ళు చెప్తారు? బీసీ నాయకులు అన్నట్టే ఇది ఖచ్చితంగా ఎవరైతే అన్నారో వాళ్ళు బేసరతుగా బీసీ సంఘాలకు క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ రోజున జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటే 2 లక్షల మంది బీసీ ఓటర్లు ఉన్నారండి. ఇక్కడ ఖచ్చితంగా బీసీ ఓటర్లు ఏకధాటిగా ఈ నవీన్ యాదవ్ గారికి ఓట్లు వేయబోతా ఉన్నారు. ఆ భయం పట్టుకున్నది, అందుకనే రౌడీయిజం అనే ఒక నాటకాన్ని తెర మీద తీసుకొచ్చి వీళ్ళు. మైనారిటీల రక్షణ కావచ్చు, మైనారిటీలకు అండదండలుగా ఉండే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అండి. ఎందుకంటే బీజేపీ గురించి మనందరికీ తెలుసు, అది మతతత్వ పార్టీ. వాళ్ళు మైనారిటీలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారు. దాంట్లో ఎటువంటి సెకండ్ థాట్ అనేది అవసరం లేదు మనకు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. ఎందుకంటే మైనారిటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే చూస్తారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అనేది 90% ఉన్న బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు సంబంధించిన పార్టీ. ఎందుకంటే మనం బీసీ రిజర్వేషన్ చేయడానికి ఎంత శుద్ధి చూపిస్తుందో మనం గమనించాం. ఎస్సీ క్లాసిఫికేషన్ చేసింది ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ క్లాసిఫికేషన్ చేసిన స్టేట్ మనదే. ఇలా ఏ రకంగా చూసినా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్ వెంటే నడుస్తారు, కాంగ్రెస్తోనే ఉంటారు.